హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ లిటిల్ వరల్డ్. ఈరోజు అయితే నేను లేజీ మార్నింగ్ అనమాట. ఈరోజు అయితే 9 అవుతుంది, ఇప్పటికి కూడా ఏం చేయలేదు, ఏం చెయ్యాలనిపిస్తలేదు. ఇంకా బ్రష్ చేసుకొని జ్యూస్ తాగి టీ తాగి ఇక్కడైతే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా. నైట్ కూడా గిన్నెలు అయితే క్లీన్ చేయలేదు, సిలిండర్ క్లీన్ చేయలేదు, అదే కిచెన్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేయలేదు అనమాట. ఇక్కడైతే ఫస్ట్ ఇంకా సిలిండరు అవన్నీ మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది వీడియో ఏమంటారు, నేను అక్కడ కనిపిస్తుందేమో అనుకున్నా, కానీ ఓన్లీ సిలిండర్ ఒక్కటే కవర్ అయిపోయింది. మళ్ళీ అన్ని నిమిషాలు కష్టపడ్డా కదా, తీసిన కదా అనేసి వీడియో అయితే పెడుతున్నా. ఏమనుకోకుండా చూడండి. ఎండలు అయితే మండిపోతున్నాయి కదా, అసలు ఘోరంగా. మీరు ఎవరైనా బయటికి వెళ్ళినప్పుడు బాగా హైడ్రేటెడ్గా ఉంచుకోండి బాడీని. వాటర్ బాగా తాగండి, లిక్విడ్స్, అంబలి, జ్యూసెస్, అంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి అయితే తీసుకోవాలి. ఇక్కడ ఇప్పుడు సమ్మర్లో ఇప్పుడే ఇంతగానం ఎండలు వస్తున్నాయంటే తర్వాత ఇంకా ఎంతగానం కొడతాయో ఏమో. ఇక్కడైతే ఇంకా పని అంతా అయిపోయినాక నేనైతే ఇంకా ఉప్మా చేయడం కోసం అయితే ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నా. ఆనియన్స్, టమాటా, క్యారెట్ అనమాట. అయితే ఉప్మా క్వాంటిటీ తక్కువ ఉంటుంది అనుకో, తక్కువ ఉన్నప్పుడు మనం బయటికి వెళ్ళలేము, తీసుకురాలేము. అట్లాంటప్పుడు ఎట్లా చేసుకోవాలంటే వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ వేయాలి. వాటర్ అంటే ఇప్పుడు ఒక కప్పు రవ్వ తీసుకున్నాం అనుకోండి, 1/4 కప్పు అట్లా వేసినామనుక ఎక్కువ అవుతుంది, చాలా బాగా కూడా ఉంటుంది. అయితే ఇది ఎట్లా అంటే కొంచెం మరీ ఉప్మా అయితే కొంచెం గట్టిగా కొంచెం రైస్ లాగా చేసుకుంటాం కదా, అట్లా కాకుండా కొంచెం ఏమంటారు, కొంచెం సెమీ సాలిడ్ లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీన్ని ఉప్మా కిచిడి అని కూడా అనొచ్చు. నేనే పెట్టిన పేరు, ఎందుకంటే అక్కడ క్యారెట్ కూరగాయలు అన్నీ వేసినట్టు అనిపిస్తున్నాయి కదా, అన్నీ వేయలే, కానీ నేను పెట్టుకున్న పేరు. ఇంకా బఠానీ అవన్నీ ఉంటే వేసుకోవచ్చు, కానీ ఏం లేవు. అందుకోసమని నేను ఇక్కడ క్యారెట్, టమాటా, ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇంకా ప్రాసెస్.
ఇంక ఇక్కడైతే నేను సెల్ఫ్లో బట్టలు అయితే రోజు ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నా, మర్చిపోతున్నా. ఇంకా ఈ రోజుకైతే కుదిరింది దానికి. ఇంక అందుకోసమని ఇక్కడైతే ఇంకా పాప పడుకుంది చాలాసేపు అనేసి ఇంకా బట్టలు అయితే ఫోల్డ్ చేసుకొని సెల్ఫ్స్ అయితే నీట్గా పెట్టుకున్నా. ఇంతే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. బాయ్.